హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 213. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బావా, నో, మనం ఇక్కడ ఉండటం లేదు, తల తిప్పుకొని అంది లోచన. ఏ, ఎందుకు ఉండకూడదు అని అడుగుతూనే చుట్టూ చూశాడు అర్హన్. అలా చూస్తూనే తల పైకెత్తేసరికి అర్హన్ పెదవుల మీద అల్లరిగా ప్రత్యక్షమయ్యింది నవ్వు. నాకిక్కడ బాగా నచ్చింది లోచన, మనం ఇక్కడే ఉండబోతున్నాం అన్నాడు తీరిగ్గా 2 చేతులు వెనక్కి పెట్టుకుని బెడ్ మీద కూర్చుంటూ. వద్దు బావా, పైగా ఆ బెడ్ చూడు ఎంత చిన్నగా ఉందో, అది మనకి సరిపోను కూడా సరిపోదు. మనం వేరే రూమ్ తీసుకుందాం, కింద ఎక్కడైనా రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ తీసుకుందాం అంది బిడియంగా చేతులు నడుపుకుంటూ. ఏ, ఎందుకు వద్దులోచన, బయట అంతా బాగుందని నువ్వే అన్నావు కదా, నీ పెద్ద పెద్ద గళ్ళని పెద్దవి చేసి చుట్టూ ఇష్టంగా చూసావు కదా, మరి ఇప్పుడెందుకు వద్దంటున్నావు? ప్లీజ్ లోచన, మనం ఇక్కడే ఉందాం, నాకు ఈ రూమ్ బాగా నచ్చింది. ఇంకా ఈ బెడ్ ఉంది చూడు, ఎంత సాఫ్ట్గా ఉందో, పైగా మనం ఒకరిని ఒకరు హగ్ చేసుకొని దగ్గరగా పడుకోవచ్చు. యునో, నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్పనా అని పర్మిషన్ అడిగిన సమాధానం కోసం చూడకుండా, ఈ బెడ్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఫర్ సపోజ్ మనం గొడవ పడినా కూడా నైట్ అయ్యేసరికి కలిసిపోయేలా చేస్తుంది ఈ బెడ్. రూమ్లో ఈ బెడ్ తప్ప ఇంకేం లేవు చూడు, అది కదా ఈ ఇల్లు కట్టిన పెద్ద ఆయన తెలివి. నేను కూడా అర్జెంట్గా మన బెడ్రూమ్ డిజైన్ చేంజ్ చేయాలి, కానీ ఎక్కడ రూమ్ చేంజ్ చేయాలో అర్థం కావడం లేదు. బట్ మనం ఎక్కడ ఉంటే అక్కడ ఇదే డిజైన్ ఉండాలి, బెడ్ కూడా ఇలానే ఉండాలి, లేదంటే మధ్యలోకి పిల్లో వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. అస్సలు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకూడదు, కొంటెగా చెప్పాడు అర్హంత్. బావా, ప్లీజ్ బావా, మనం ఇక్కడ ఉండొద్దు, కావాలంటే మనం వెళ్ళాక మన రూమ్కి కూడా ఇలానే రెడీ చేయించు, కానీ ఇక్కడ మాత్రం వద్దు అంది. అవునా, ఇలానే రెడీ చేయించుకుందామా? పైన ఈ మిర్రర్స్ కూడా అలానే సెట్ చేపిద్దామా? అల్లరిగా అడిగాడు. బావా, నువ్వు చూసేలా మాట్లాడుతున్నావా? మొహం దాచుకుని అడిగింది. నువ్వు అలా దాచుకున్నా అన్నీ కనిపించేలా ఉంది ఈ సెటప్, సూపర్ ఉంది కదా, నువ్వు దాచుకున్న అందాలన్నీ నేను చూడొచ్చు కొంటెగా అన్నాడు. చీ బావా, నీకు అస్సలు సిగ్గులేదు, పో, నేను మాత్రం ఈ రూమ్లో అస్సలు ఉండను అంది లోచన. ఎందుకుండవు, మనం వచ్చింది హనీమూన్ కోసం మేడం, తీర్థయాత్రలకి రాలేదు, ముసుగేసుకొని మూలన పడుకోవడానికి. మన లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ అన్నీ పోగు చేసుకోవాలి, వాటిని జ్ఞాపకాలుగా మార్చుకొని మన ఓల్డ్ ఏజ్లో తలుచుకొని హ్యాపీగా గడపాలి. ఇప్పుడంటే మాటల కన్నా చేతలే ఎక్కువ, కానీ మనం కాస్త ముసలాళ్ళమయ్యాక చేతలకి ఓపిక ఉండదు కదా, అప్పుడు మాట్లాడుకోవడానికి బోలెడు జ్ఞాపకాలు కావాలి కదా, లోచనాన్ని తన మీదకు లాక్కొని అల్లరిగా అన్నాడు. పో బావా, అస్సలు సిగ్గులేదు, అర్హన్ గుండెల్లో తల దాచుకొని చెప్పింది. సిగ్గుపడితే ఎలా మరదల పిల్ల, కొన్ని ప్లేసెస్లో సిగ్గు పూర్తిగా వదిలేయాలి. అండ్ నేను డిసైడ్ అయ్యాను, మన రూమ్ ఇలానే ఉండబోతుంది. ఇది మాత్రమే కాదు, రూమ్లో ఇంకొన్ని మిర్రర్స్ కూడా పెట్టించాలి, ముఖ్యంగా బెడ్కి 4 వైపులా. అండ్ మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళ పెళ్ళి తర్వాత ఇలాంటి రూమ్ గిఫ్ట్గా ఇవ్వాలి అని ఒక ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పో బావా, నీకు అస్సలు సిగ్గులేదు,
ఇలాంటి రూమ్ ఎవరైనా గిఫ్ట్గా ఇస్తారా? అర్హన్ నుండి దూరం జరుగుతూ అంది. తనని వెళ్ళనివ్వకుండా ఆపుతూ, నీకో విషయం తెలుసా? ఆలుమొగల మధ్య ఎన్ని గొడవలు జరిగినా అవి నైట్ బెడ్రూమ్లో మాయమవ్వాలి. ఇప్పటి జనరేషన్కి ఈగో ఎక్కువ కదా, అందుకే బెడ్రూమ్లోకి కౌచెస్ వచ్చాయి. ఆ దూరం మెల్లగా పెరిగి ముందు బెడ్స్ వేరవుతాయి, ఆ తర్వాత రూమ్స్ వేరవుతాయి, ఆపై ఇల్లే వేరవుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఇలాంటి రూమ్స్ కాపాడుతాయి తెలుసా? నా ఉద్దేశం ఏంటంటే, విడాకులు తీసుకొని విడిపోవాలి అనుకునే వాళ్ళని ఒక్క 3 నెలలు ఇలాంటి ఇంట్లో తీసుకొచ్చి పడేయాలి. అప్పుడు మాకు విడాకులు వద్దు బాబోయ్ అని చెప్తారు అన్నాడు అర్హన్. బావా, అసలు ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నావు? కొంచెం కూడా సిగ్గు లేకుండా మొహమంతా ఎర్రగా చేసుకొని చెప్పింది లోచన. నువ్వింతలా సిగ్గుపడుతుంటే నీ మోము చూడటం నాకు చాలా ఇష్టం. కానీ దాన్ని నాకు కనిపించకుండా దాచేస్తావు నువ్వు. అలాంటప్పుడు ఇదిగో ఈ మిర్రర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి తెలుసా? ఈ ఆచ్ఛాదన లేని నీ వీపు భాగం ఎంత టెంప్ట్ చేస్తుందో తెలుసా? ఆ వీపుని పూర్తిగా అనచ్చాదిగా మార్చి నా పెదవులతో అభిషేకం చేసి మునిపంటితో మంత్రాలు చదివి ముద్దులతో అలంకరించాలని ఉంది, హస్కీ ప్రీతి వాయిస్తో చెప్పాడు. బావా చాలా నెమ్మదిగా ఒక్కో అక్షరమే పలికింది. కానీ అక్షరాలు బయటకు రాలేదు. గాలితో కూడిన విచిత్రమైన శబ్దం బయటకు వచ్చింది. అది మరింత ప్రవోకింగ్గా ఉంది. నువ్విలా మత్తుగా బావా అంటే నేను మరింత మత్తెక్కిపోతాను. ఆ మత్తు ఎంత కైపుగా ఉంటుందో తెలుసా? క్షణం కూడా ఆ మత్తు నుండి బయటపడాలని అనిపించదు. అప్పటికే తనని చుట్టుకున్నట్టు పడుకున్న లోచనాని పూర్తిగా కిందకు వెళ్ళేలా చేసి తన మీదకు చేరిపోయి అన్నాడు. బావా, మనం వచ్చింది ఇప్పుడే, కనీసం ఫ్రెష్ కూడా అవ్వలేదు. ఇంకా నాకేమో చాలా ఆకలిస్తుంది. మనం ముందు ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత తినేసి అప్పుడు ఈ పని మొదలు పెడితే బాగుంటుంది కదా అంది లోచన చాలా నెమ్మదిగా. అవును కదా, ముందు ఫ్రెష్ అవ్వాలి. నాకు చాలా ఆకలిస్తుంది, నీకు ఆకలిస్తుంది. కాబట్టి ముందు ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి ఫ్రెష్ అయిపోదాం. అప్పుడు బోలెడు టైం సేవ్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరం కలిసి తినేసి అప్పుడు ఈ పని స్టార్ట్ చేద్దాం. చాలా అమాయకంగా చెప్పాడు అర్హన్. ఆశ్చర్యంగా చూసింది లోచన. తనని అలానే లిఫ్ట్ చేసి బాత్రూమ్ వైపు నడుస్తున్నాడు అర్హన్. బావా ప్లీజ్ బావా, ఇలా అస్సలు వద్దు, కావాలంటే ఇక్కడే అంటున్న తన మాటలు పూర్తి చేయలేకపోయింది పైన ఉన్న మిర్రర్స్ని చూసి. అర్హన్ పెదవుల మీద ఒక నవ్వు విరిసింది. పిచ్చిదానా, ఈ ఇంటిని, ముఖ్యంగా ఈ బెడ్రూమ్ని చూశాక కూడా బాత్రూమ్ గురించి ఊహించకపోవటం నీ తప్పే అన్నట్టు ఉంది ఆ నవ్వు. అర్హన్ ఊహని నిజం చేస్తూ ఆ బాత్రూమ్ మరింత రొమాంటిక్గా ఉంది. రూమ్కి ఒక మూలన రౌండ్ షేప్లో ఉన్న బాత్ టబ్, దాని పక్కనే గ్లాస్ పార్టీషన్ ఉన్న షవర్, లోపలికి ఎంటర్ అయి రైట్ సైడ్ తిరగగానే గోడకి ఫిక్స్ చేసి ఉన్న పెద్ద మిర్రర్తో ఉన్న వాష్ బేసిన్ ఉంది. ఆ వాష్ బేసిన్ నార్మల్గా విడిగా కాకుండా నడుము ఎత్తు ఉన్న మార్బుల్ వాల్తో ఈజీగా అక్కడ కూర్చోవడానికి వీలుగా ఉంది. వాటన్నిటికన్నా ముఖ్యంగా బాత్ టబ్కి ఆనుకొని ఉన్న విండో స్లైడర్ స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. అది ఓపెన్ చేసి ఉండడంతో అక్కడి నుండి బయట ఉన్న వ్యూ చూడాలన్న కోరిక కలిగింది అర్హన్కి. అందుకే లోచనాని నేరుగా అక్కడికి తీసుకెళ్ళి బాత్ టబ్లో వేశాడు. కాస్త ఎత్తు నుండే నీళ్ళలో బౌన్స్ అయినట్టు
కిందకు జారినట్టు పడటంతోనే వెంటనే 2 చేతులు చాచి అర్హన్ని పట్టుకుని తల పైకి పెట్టి, బావా ఏం చేస్తున్నావు అంది. అర్హన్ తన షర్ట్ విప్పుతూ, సరిగంగ స్నానాలంటారు కదా, అది ఎక్స్పీరియన్స్ చేద్దామని అంటూ మిగిలిన బట్టలు కూడా విప్పుతుంటే, బావా నేనిక్కడే ఉన్నాను అంది కళ్ళకి చేతులు అడ్డు పెట్టుకుని. అయితే ఏంటి, గులాబీల మధ్య గులాబీల బాలలా ఉన్నావు అన్నాడు. అప్పుడు చూసింది టబ్ నిండా రోజ్ పెటల్స్ ఉన్నాయి. ఎరుపు రంగు రోజ్ పెటల్స్ మొత్తం టబ్ని ఆక్యుపై చేశాయి. వాళ్ళు ఎందుకు వస్తున్నారో ముందే ఊహించినట్టు ఉన్నాయి ఏర్పాట్లన్నీ. అదీ కాక ఒక రకమైన సువాసన వస్తుంది ఆ బాత్రూమ్ అంతా. అది ఏం ఫ్లేవరో అర్థం కాలేదు. కాస్త గాఢంగా పీల్చింది వాసన. మత్తుగా అనిపించి కళ్ళు మూసుకుంది. ఫ్రాగ్రెన్స్ బాగుంది కదా, రెడ్ వైన్ స్మెల్ వస్తుంది. లోకల్గా తయారు చేసే సెంటేమో, లేదా ఈ ఇంటిలాగానే ప్రత్యేకంగా తయారు చేసిన పర్ఫ్యూమ్ అయి ఉంటుంది. లోచన ఒంటి మీద ఉన్న బట్టలని సులువుగా దూరం చేస్తూ తన చెవి దగ్గర గుసగుసగా అన్నాడు అర్హంత్. వెచ్చని ఊపిరి తాకుతుంటే మైమరుపుగా కళ్ళు మూసుకుంది లోచన. ఆ తర్వాత తను చేయాలనుకున్న పనికి పూర్తిగా అడ్డు తొలగిపోయి ప్రియసఖి చేతల్లో అనుమతి లభించటంతో పూర్తిగా తమ ప్రేమ యుద్ధాన్ని మొదలుపెట్టి ప్రేమ జడివానలో మునిగి తేలారు ఇద్దరు. సుమారు గంట సమయం తర్వాత బార్టబ్కి ఆనుకుని దూరంగా కనిపిస్తున్న వ్యూని చూస్తున్నాడు అర్హన్. అతని గుండెల మీద తలవాల్చుకుని అదే పొజిషన్లో ఉంది లోచన. బార్టబ్లోని నీరు గులాబీ రేకులు నలిగిపోవటం వల్ల కాస్త ఎరుపు రంగుకి మారాయి. బావా అంది మెల్లగా. థ్యాంక్ యూ అన్నాడు అర్హన్. ఆకలేస్తుంది బావా అంది మొహం చూపించకుండా. నాకు ఆకలేస్తుంది, నిన్ను పూర్తిగా తినేయాలని ఉంది అన్నాడు మత్తుగా. బావా అసలు ఏమైంది నీకు, ఎందుకిలా మాట్లాడుతున్నావు? సిగ్గుతో ఎర్రబడిన ఆమె మొహం మరింత ఎర్రబడింది. నా తప్పు కాదు, ఈ ఇంటి మహత్యం. హౌ రొమాంటిక్ కదా, ఏమన్నా డిజైన్ చేశారా? ఇక్కడ నుండి ఈ వ్యూ, అది కూడా ఈ పొజిషన్లో. ఇప్పుడే ఇలా ఉందంటే నైట్ టైం ఎలా ఉంటుందో కదా. నిజంగా ఆయన ఎవరో కానీ మామూలు వ్యక్తి కాదు. వాత్సాయనుడి కామశాస్త్రంలో ఎన్ని శృంగార పద్ధతులు ఉన్నాయో అన్నిటినీ అనుభవించి వాటిని అనుభూతి చెంది ఈ ఇంటిని ప్రేమ నిలయంగా మార్చినట్టున్నాడు అని చెప్పాడు. బావా చాలు, ఇంక వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది. నేను కాదు, ముందు నువ్వు. నాకు ఈ మత్తులో కాసేపు మునిగి తేలాలని ఉంది అన్నాడు కళ్ళు మూసుకుని. నేనెలా వెళ్ళగలను అని తనలో తనే అనుకుని అర్హన్ కళ్ళు మూసుకొని ఉండటంతో మెల్లగా టబ్ మరో చివరికి జరిగి ఒక్క ఉదుటున లేచింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా గ్లాస్ పార్టీషన్ ఉన్న షవర్ కింద చేరింది. కళ్ళు తెరిచి మొత్తం చూస్తున్న అర్హన్ పెదవుల మీద అల్లరిగా ప్రత్యక్షమైంది అందమైన నవ్వు. రెప్ప వేయకుండా గ్లాస్ పార్టీషన్ నుండి కనిపిస్తున్న ప్రియురాలి దేహం వైపు మైమరుపుగా చూస్తూ ఉండిపోయాడు. అర్హన్ చూస్తున్నాడని తెలిసినా పట్టించుకోనట్టే, అసలు చూడనట్టే షవర్ పూర్తి చేసి ఒక పక్కగా ఉన్న బాత్రోబ్ తీసుకుని తొడుక్కుంది. అరెరే, అలా ఎలా దాచేస్తావు అంటూ లేచి నిలబడ్డాడు అర్హన్. అర్హన్ తనని చేరేలోపే బయటకు వెళ్ళిపోయింది లోచన. ఇది అన్యాయం, వెనుక నుండి అరిచాడు. ఆ మాటలు వినిపించుకోలేదు అసలు లోచన. ఉడుక్కుంటూ ఫ్రెష్ అవ్వడం మొదలుపెట్టాడు.
మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.